సో నేను ఫస్ట్లో అడగాల్సిన ప్రశ్న లాస్ట్లో అడుగుతున్నా. ప్లీజ్. మీరు ఒక ఐటీ ఎంప్లాయ్, అది కూడా యూఎస్లో, మంచి శాలరీ వస్తుంది, ఇక్కడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పి కూడా విన్నాం నేను. థ్యాంక్ యూ అండి. సో అయినా కానీ మీరు అవన్నీ వదిలేసి ఈ రియల్ ఎస్టేట్లో రావడం కారణం ఏంటి? రావటం పక్కన పెడితే మీరు దాదాపు 20 times ఈ ప్రాపర్టీ షో యూఎస్ పోయి అక్కడ మీరు ఆ ప్రాపర్టీ షోలో పాల్గొనటం, దాదాపు 40 times సింగపూర్ కూడా వెళ్ళి రావటం, అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏం జరుగుతుంది వరల్డ్ వైడ్ అనేది, తర్వాత ఇంకొక 20 times మీరు దుబాయ్ కూడా వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఇంత రీసెర్చ్ చేయడానికి అసలు కారణం ఏంటి? ఒకటి, ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ మీద ఉన్న చాలామంది అపోహాలు ఉన్నాయి, కొంతమంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, కొంత నెగిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు అంత మంచి జాబ్ని వదిలేసుకొని ఇటు రావడం కారణం ఏంటి అంటే మీరేం చెప్తారు? ఇట్ ఐ కెన్ సే అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి. నేను 2002లో నాది ఎంసీఏ అయిపోయింది. వెంట యూఎస్ ఐ వాస్ దేర్ ఫర్ సమ్ టైమ్, దెన్ ఐ కేమ్ బ్యాక్ 2008. ఎప్పుడైతే వచ్చానో 2008లో రెసెషన్ వాజ్ గోయింగ్ అన్ దట్ టైమ్. సో నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను యాక్చువల్గా యాజ్ ఏ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్. అంటే నా పని ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కలెక్షన్ తీసుకుని కంపెనీలో పే చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం. అనిపించలేదా మీకు? దాదాపు ఫర్ యానం 30 to 40 lakhs శాలరీ వచ్చేది యూఎస్లో. అవును. కానీ ఇక్కడ మీరు కలెక్షన్ ఏజెంట్ మళ్ళీ కలెక్షన్ తెచ్చి ఆఫీస్లో ఇవ్వటం ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను ఐ లివ్ ఇన్ ద ఎర్త్. నాకు ఐ నో దట్ యాక్చువల్లీ. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ఏంటంటే నాకు అది ఎప్పుడు ఉండేది కదా యాక్చువల్గా. నేను ఐఎమ్ ద ఓన్లీ సన్ ఫర్ మై పేరెంట్స్. నేను నా ఫ్యామిలీతో ఉంటున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఓకే. సో యూఎస్లో చెప్పుకోవడానికి 30 లక్షలు సంపాదించినా కూడా అవి అక్కడ ఈఎంఐలకి దానికి సరిపోతుంది, ఖర్చులకి వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్గా. సో నా ప్యాషన్ ఏంటంటే ఐ వాంట్ టు బి లివ్ ఇన్ ఇండియా. వెళ్ళాము సాఫ్ట్వేర్, అందరు మా కళ ఏంటంటే ఎంసీఏ చేసేటప్పుడు అందరూ యూఎస్ వెళ్ళాలని ఉంటుంది. ఆ కళ కోసం వెళ్ళాము, అది తీరింది. తర్వాత నాకు ఏం కావాలి, ఐఎమ్ ద ఓన్లీ సన్ ఫర్ మై పేరెంట్స్, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా. సో ఐ కమ్ బ్యాక్ టు ద ఇండియా. ఐ స్టార్టెడ్ మై తర్వాత నేను రియల్ ఎస్టేట్లో జాయిన్ అయిన తర్వాత వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్స్, దెన్ వాళ్ళ కస్టమర్స్ ఇచ్చే హాస్పిటాలిటీ, వాళ్ళకి ఒక అభద్రతమైన భావం ఉంటుంది, మనకు ఉన్నది కరెక్టా కాదా అనేది, వాళ్ళు ఇచ్చే హాస్పిటాలిటీ. దాంతో నాకు అరే వై కాంట్ ఐ బి దిస్, ఇక్కడ ఎందుకు ఉండకూడదు ఈ జోనర్లో అనేది ఆ థాట్ ప్రాసెస్ అలా డెవలప్ అయ్యి దాని తర్వాత స్లోగా దాంట్లోనే నేను దాన్ని ఇష్టంగా మార్చుకుని ఇష్టపడి ఆ ప్రొఫెషన్ అలా పెంచుకుంటూ వెళ్ళి తర్వాత నాకంటూ 2016లో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకుముందు నేను చేసినవి కంపెనీస్లో నేను అకౌంట్స్లో వర్క్ చేశాను, అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేశాను, అట్లనే మార్కెటింగ్లో, ప్రమోషన్స్లో, ఒక కంపెనీ CEO, ప్రెసిడెంట్, ఈ క్యాడర్స్లో వర్క్ చేశాను. దెన్ ఐ కేమ్ టు బ్యాక్. సో ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ, నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్ అనమాట. అది దాదాపు మీరు 20 times యూఎస్ వెళ్ళారు, ఫ్యాషన్తో వెళ్ళారా? అక్కడికి అసలు నిజంగా యూఎస్లో ఏం జరుగుతుంది మార్కెట్ రియల్ ఎస్టేట్? తర్వాత మీరు 40 times సింగపూర్ వెళ్ళారు, 20 times దుబాయ్ వెళ్ళారు. సో అక్కడ చూసిన తర్వాత ఇండియా రియల్ ఎస్టేట్ మీద మీ అభిప్రాయం? నిజంగా ఒక ప్యాషన్ అండి. నేను ఇందాక చెప్పినట్టు వృత్తి ప్రవృత్తి అంటే నా వృత్తి రియల్ ఎస్టేట్, నా ప్రవృత్తి కూడా రియల్ ఎస్టేటే. అంటే నా అలవాట్లు కూడా రియల్ ఎస్టేట్వే మొత్తం. అంటే ఇప్పుడు దీని గురించి ఆలోచించడం, మన ఆలోచన కూడా రియల్ ఎస్టేట్ మీద. రియల్ ఎస్టేట్ ఐ ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ. ప్యాషన్తో చేస్తే ఏదైనా సరే ప్యాషన్తో చేసినప్పుడు ఒక మొక్కుబడిగా చేసామనుకోండి, పని చేస్తే మర్చిపోతాం. ప్యాషన్గా చేస్తే నెక్స్ట్ ఏం లెవెల్, దాని తర్వాత ఏంటి, దీనికంటే బెస్ట్ ఏంటి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏంటి దాంట్లో ఏంటంటే చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. నాకేంటంటే కస్టమర్ ఇంటరాక్షన్ చాలా ఇష్టం అండి. నేను కనీసం నా కెరీర్లో 16,000 మంది కస్టమర్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాను. 16,000 మంది కస్టమర్స్తో 800 మంది, ఆల్మోస్ట్ 8,000 ప్లాట్స్ వరకు అమ్మాను నేను. 8,000 ప్లాట్స్ వరకు అమ్ముంటాను. సో నాకు ఈ రోజు కూడా ఏంటంటే ఒక కస్టమర్కి ఏం తెలియని కస్టమర్కి ఒక ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నా స్కూటర్ మీద కూర్చుని తీసుకెళ్ళి సైట్ చూపించేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇచ్చి అడ్వాన్స్ తీసుకొని ఆయనకి ఆ రిసీట్ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా ఆయనతో పాటు వెళ్ళి, అది నాకు చాలా ఇష్టమైన జాబ్ ఈ రోజు కూడా. బట్ టైం ఉండదు, ఇప్పుడంతా నా స్టాఫ్ చూసుకుంటున్నారు. బట్ ఐ లైక్ ఇట్, ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ అనేది నా జోనర్, ఐ లైక్ ఇట్. కానీ ఒకటి అర్థమైంది సార్, దాదాపు రియల్ ఎస్టేట్లోకి వచ్చి సక్సెస్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది, కానీ అందులో ఫెయిల్యూర్ ఎక్కువ కనపడుతుంది. 90%, 10% సక్సెస్ కనపడుతుంది. సో మనం ఏదైనా వెయిట్ చేయాలి కాదండి. ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎంచుకునేటప్పుడు ఆ రియల్ ఎస్టేట్ తీసుకుంటున్నా డబ్బులు వస్తాయి, డబ్బులు బాగా సంపాదించవచ్చు అనే దాంతో వస్తారు. ఎందుకంటే అది కనిపించలేని వ్యాపారం ఏదైనా ఉన్నదంటే రియల్ ఎస్టేట్ అలా, దాని పెద్ద క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. కాబట్టి అందరి థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తాయి, దాంట్లో ఉంటే చాలా ఏదో రకంగా డబ్బులు వస్తాయి అనేది అది రాంగ్ థాట్ ప్రాసెస్ యాక్చువల్గా. మేము చూసాం కదా, నేను చేసిన కంపెనీలో కూడా మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఈక్వేషన్స్ వేసేటప్పుడు ఇక్కడ మనం 60 లక్షలు పెట్టి ఎకరం కొంటున్నాం, ఈ వడ్డీలు గిడ్డీలు ఎన్ని కలిపితే ఇవాళ ఇది 1,20,00,000
1,20,00,000గా దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆ ఫిగర్ని దాని తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అంటే 1,20,00,000 పెట్టి కొంటున్నట్టుగా ఫీల్ అవుతూ ఎవాల్యుయేట్ చేస్తారు. అవన్నీ ఇంకా తర్వాత హుడా చార్జెస్ అని, తర్వాత ఏమో జిఎస్టీలు, అవి ఇవి, డెవలప్మెంట్ యాక్టివిటీస్, కమిషన్స్, మార్కెట్, తర్వాత ఏమో కంపెనీ శాలరీస్, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి వెళ్తారు. దట్ ఈజ్ రాంగ్. అలా వచ్చిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. రియల్ ఎస్టేట్ అనేది చాలా సర్వీస్ ఇవ్వాల్సిన సంస్థ ఇదనమాట. సర్వీస్ ఓరియంటెడ్. లాట్ ఆఫ్ సర్వీస్ యూ ఆర్ సపోజ్ టు గివ్. బై వర్చ్యూ ఆఫ్ గివింగ్ ద సర్వీసెస్ ప్రాస్పరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంతే డబ్బు పెట్టిన డబ్బు రావాలంటే రాదు. డబ్బుతో పాటుగా చాలా సర్వీసెస్ చేసుకోవాలి. ఫస్ట్ ల్యాండ్ తీసుకునేటప్పుడు చాలా డ్యూ డిలిజెన్సెస్ చేసుకోవాలి. ల్యాండ్ క్లారిటీ ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి అన్ని రకాలుగా. ల్యాండ్ క్లారిటీ ఉన్నప్పుడు మన దగ్గర కొంత డబ్బే ఉంటుంది. కొంతమంది ఇన్వెస్టర్స్ని తెచ్చుకోవాలి, కొంత ఫ్రీలాన్స్ అని చెప్పుకోవాలి. వాళ్ళని తీసుకునేటప్పుడు మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళు ఈ ఉద్దేశంతో మన దగ్గరకు వస్తున్నారు, వీళ్ళకి న్యాయం చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. అది ఎప్పటివరకు ఉండాలి? ప్రాజెక్ట్ అయిన తర్వాత మనం ప్రాఫిట్ వాళ్ళకి షేర్ చేసే వరకు ఆలోచన, సంకల్పం అలానే ఉండాలి. ఎక్కడ ఆలోచనలు మార్పు రాకూడదు. దాని తర్వాత చేయాల్సిన సర్వీసెస్ ఈ హుడా లేఅవుట్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్, తర్వాత ఏమో కన్వర్షన్స్, వీటన్నీ రిగరస్గా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ అప్రూవల్స్ తెచ్చుకోవాలి, రేరా అప్రూవల్ తెచ్చుకోవాలి. దాని తర్వాత డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్లో ఎంతో బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది, చాలామంది లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్లంబింగ్, తర్వాత ఎలక్ట్రికల్, రోడ్స్, కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ గేట్లు, ఇవన్నీ చాలా శ్రమ చేయాలి, ఇవన్నీ సర్వీస్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత ప్రాపర్ వేలో వాళ్ళు చెప్పినట్టుగా ల్యాండ్ ఇవ్వాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సెక్యూర్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ సర్వీసెస్ అనమాట. ఇవన్నీ సర్వీసెస్ చేసుకుంటే మీకు బ్రాండింగ్ వస్తుంది, డబ్బు వస్తుంది, మీ దగ్గర 100 మంది ఎంప్లాయీలు పనిచేస్తారు, మిమ్మల్ని పూజిస్తారు ఎంప్లాయీస్, అందరికీ లైఫ్ కల్పించిన వాళ్ళు అవుతాం. సార్ నేను అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. ఐ వాంట్ టు గివ్ ద జస్టిస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ప్లంబర్ దగ్గర నుంచి, వాచ్మెన్ దగ్గర నుంచి, ఎవ్రీబడి దే మస్ట్ బి హ్యాపీ విత్ మీ. సార్ సో భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, నేను అది చేయాలనుకుని చేస్తున్నాను. ఫైనల్గా మీ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యారు. సో మీ సక్సెస్ సీక్రెట్ ఇప్పటివరకు చెప్పారు, దాని కష్టం ఏంటో చెప్పారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సింగిల్ వర్డ్. సర్వీస్. కస్టమర్కి ఏమేమి కావాలో లిస్ట్ తీసుకుంటాం, సర్వీస్ చేయటం. డోంట్ గెట్ దట్ నాకు ఈ కస్టమర్కి అమ్మితే ఏం కమిషన్ వస్తుంది సెకండరీ. బై డిఫాల్ట్ యూ విల్ గెట్, అది ఎంతైనా రావచ్చు. సర్వీస్ అనమాట. దాంట్లో ఎంతో సర్వీస్ ఇన్వాల్వ్ అవుతుంది. కస్టమర్ తీసుకోవాలన్నప్పుడు ఆయన థాట్ ప్రాసెస్ అంతే. ఈ సర్వీసెస్లో అన్ని బై డిఫాల్ట్ పేషెన్సీ వస్తుంది, తర్వాత ఇవన్నీ వస్తాయి అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే మనం దాంట్లో థరోగా ఇన్వాల్వ్ అయిపోవాలి. యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిపోయి దీనికంటే బెస్ట్ ఎలా చేయగలుగుతాం, ఏం బెస్ట్ చేయగలుగుతాం అనేది ఆ ప్రాసెస్లో అలా వెళ్తుంటే ఆటోమేటిక్గా దెర్ విల్ బి దానికి సంబంధించిన ఒక ఇకో సిస్టమ్ రెడీ అవుతుంది. ఆ ఇకో సిస్టంలో మీరు వెళ్తుంటారు. ఇట్ విల్ బ్రింగ్ అప్ యూ లైక్ ఎనీథింగ్ అనమాట. సో ఫైనల్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ నెంబర్ కావచ్చు, మీ వెబ్సైట్ ఒకసారి మాకు చెప్పగలరు? నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే 9667677771. వెబ్సైట్ వచ్చేసరికి www.silversandsinfra.com. నెంబర్ ఇంకోసారి చెప్తున్నాను, 9667677771. వెబ్సైట్ www.silversandsinfra.com. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ.